అయిపోయింది. సమ్మర్ సగం సీజన్ అయిపోయింది. భారీగా ఆశలు పెట్టుకున్న ఏప్రిల్ అయిపోయి మే నెల రానే వచ్చేసింది. మరి గడిచిపోయిన ఏప్రిల్ నెలలో దాదాపు 30 సినిమాలు రిలీజ్ కాగా వీటిలో ఏవి బాక్సాఫీస్ దాహం తీర్చాయో, ఏవి థియేటర్లో బోల్తా కొట్టాయో మీరే చూసేయండి. మొదలైన మొదటి వారాన్ని తీసుకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీకెండ్లో LUF సారీ, వృషభ, శివాజీ 28 డిగ్రీ సెల్సియస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ని పలకరించాయి. వీటిలో కాస్తో కూస్తో రామ్ గోపాల్ వర్మ సారీకి కాస్తంత హడావుడి జరిగింది. కానీ థియేటర్లలో సినిమాని పట్టించుకున్న నాథుడే లేడు. ఇక పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాథ్ రూపొందించిన తొలి చిత్రం 28 డిగ్రీ సెల్సియస్ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక సెకండ్ వీక్ లో వచ్చిన సిద్ధు జున్నలగడ్డ జాక్ ఫస్ట్ షోతోనే జోకర్ అయిపోయాడు. అసలు ఈ సినిమాని సిద్ధు ఎలా ఒప్పుకున్నాడని నోరెళ్లబెట్టారు చాలా మంది. ఇక తమిళంలో రికార్డులు కొట్టిన గుడ్ బ్యాడ్ అగ్లీ టాలీవుడ్ లోకి వచ్చేసరికి ఫ్లాప్ టాక్ మూటగట్టుకోవడం గమనార్హం. ఇక యాంకర్ ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కాస్తంత హైప్ తోనే వచ్చింది. కానీ జనం మాత్రం ఇంట్లో సీరియల్ చూస్తాం కానీ థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడలేమంటూ ఖరాఖండిగా ఫిక్స్ అయిపోయారు. ఇక ప్రేమకు జై, చెరసేల, కౌసల్య తనయ రాఘవ, నాన్న మళ్లీ రావా వంటి సినిమాలు అసలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో చెప్పలేని పరిస్థితి. ఇక హిట్ కోసం చకోరా పక్షిలా తిరుగుతున్న కళ్యాణ్, రామ్ అర్జున్ సన్న వైజయంతితో సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు. ఇక మేము హిట్ కొట్టేశాం, బ్రేక్ ఈవెన్ సాధించేశాం అంటూ ఓదెలటు మేకర్స్ హడావుడి చేయడమే కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ స్థాయి వసూళ్లు లేవన్నది వాస్తవం. సారంగపాణి జాతకంకి టాక్ బాగానే ఉన్నా కలెక్షన్స్ ఆ టాక్ ని రిఫ్లెక్ట్ చేయడం లేకపోవడం మేకర్స్ కి డిసప్పాయింటే. ఇక సూర్యాపేట జంక్షన్, హలో బేబీ, శివశంభో, సర్వం సిద్ధం వచ్చేయన్న సంగతే ఆడియన్స్ కి తెలియకుండా పోయాయి. ఇక మలయాళ డబ్బింగ్ మూవీస్ జింఖానా, మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం తుడురుం తెలుగులో బాగానే ఉన్నాయని టాక్ వచ్చినా పబ్లిసిటీ లేక జనాలను థియేటర్లకు రప్పించలేకపోయింది. ఇక సంపూర్ణేష్ బాబు నటించిన సోదర, త్రినాథరావు నక్కిన నిర్మించిన చౌర్యపాఠం కూడా ఆడియన్స్ ని అలరించలేకపోయాయి. మొత్తానికి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏప్రిల్ చేతులెత్తేయడంతో అందరి ఆశలన్నీ మే నెలపైనే ఉన్నాయి. చూడాలి మరి ఈ నెల అయినా బాక్స్ ఆఫీస్ దాహాన్ని తీరుస్తుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.